హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేమో సెపరేట్ వాటర్ షో బ్లాగ్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ని. ది స్వీట్ ఈస్ ఎరా విత్ యాపిల్ ఆరెంజ్ అఫీషియల్ అనమాట మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తాయి అన్నమాట, ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఇక్కడ మేము మైసూర్లో బృందావన్ గార్డెన్లో వెళ్ళాము. అక్కడ వాటర్ షో ఉంటుంది గైస్. మనకి చాలా బాగుంటుంది అన్నమాట. సో చాలా పబ్లిక్ క్రౌడెడ్గా ఉంటుంది అన్నమాట. సో వాటర్ షో అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మనం పిల్లలతో వెళ్తే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో మేమైతే వెళ్ళాము. సో ఎప్పుడు వెళ్ళినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాటర్ షో. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది, ఎంజాయ్మెంట్ అనేది డబుల్ అవుతుంది. సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు, అదర్వైజ్ ఏడ్చారు కూడా. ఉంటుంది కదా పిల్లలు అంటే కొంచెం మా వాళ్ళు ఇంకా క్రాంకీగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా. సో తప్పదు కదా, అదనమాట. సో వాళ్ళను బుదరకిస్తూ మేము చూస్తూ వీడియోస్ తీస్తూ మేమైతే అలా ఎంజాయ్ చేసామన్నమాట వాటర్ షోని. సో ఫస్ట్ అయితే మనకి మన ఇది ఉంటుంది కదా కాంతార మూవీ, ఆ సాంగ్తో అయితే ఇది స్టార్ట్ చేశారనమాట. వరాహ రూపం అనేసి ఆ సాంగ్తో ఈ వాటర్ షో అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. సాంగ్ మొత్తం మన సాంగ్ అంతా కూడా ప్లే చేశారు. సో అలా 4-5 సాంగ్స్తో అలా వాటర్ షో అయితే చేశారనమాట. నేను ఇక్కడ ఒరిజినల్ సాంగ్ అయితే పెట్టట్లేదు, సో వాయిస్ ఓవరే ఇస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ కలర్స్తో భలే ఎంజాయ్గా అనిపించింది. సో అందరు కేకలు పెట్టడం, అరవడం సూపర్ అనమాట. ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు కానీ సూపర్ కేకా ఉంది వాయిస్ మొత్తం కూడా. అంత బాగా ఎంజాయ్ చేశారు అందరు కూడా. సో నెక్స్ట్ రంగస్థలం మూవీలో నా సాంగ్. సో నెక్స్ట్ ఇంకా అలా లాస్ట్గా అయితేను ఏఆర్ రెహమాన్ మాతో చేసాలా ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో నెక్స్ట్ ఇంకా జై హో అని చెప్పేసి ఆ సాంగ్ పెట్టారు. అలా 5-6 సాంగ్స్ అయితే పెట్టుకుంటూ వాటర్ షో అయితే వేశారనమాట. చూడండి అసలు పింక్ కలర్తో సూపర్. ఇక్కడ పింక్ అండ్ రెడ్ మిక్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు అవి ఎంత హైట్ వెళ్తున్నాయి అంటే అమ్మో, అసలు మొత్తం పైకి వెళ్తున్నాయి గైస్. చాలా బాగా జరిగింది. ఇవి రెడ్డిష్ పింకిష్లో వస్తుందన్నమాట ఈ వాటర్ కూడా. సో చూడండి మల్టిపుల్ కలర్స్తో అయితే మనకు వస్తుంది, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి. ఇక్కడ చూడండి బ్లూ అండ్ పింక్ అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ ఓన్లీ స్కై బ్లూతోనే వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి బృందావన్ గార్డెన్లో నైట్ టైంలో అయితే ఉంటుంది గైస్. మార్నింగ్ ఉండదు. మార్నింగ్లో ఓన్లీ పార్క్కే వెళ్ళాల్సి ఉంటుంది. నైట్ టైం వెళ్తేను మనకి వాటర్ షో అయితే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ తీసుకున్న టికెట్ దీనికే అనమాట, ఈ వాటర్ షోకి టికెట్ అండ్ పార్క్కి టికెట్ కలిపి తీసుకున్నాం అనమాట మేము. సో చూడండి ఇట్లా మొత్తం వీళ్ళు ఒక 9:30-10 వరకు అలా అయితే వేస్తారనమాట బృందావన్ గార్డెన్లో మైసూర్లో. సో మేమైతే మైసూర్లో స్వాదేటేరియం హోటల్లో అయితే ఉన్నాం కదా. మేము ఉన్న హోటల్ కొంచెం లాంగే, ఒక 1 అవర్ అట్లా పడుతుంది ఎవ్రీ ప్లేస్కి. సో పర్లేదు, హోటల్ చాలా రిచ్ హోటలే, బాగుంటుంది నీట్గా. సో మేము ఎప్పుడు వెళ్ళినా కొంచెం అందులో ఉండడానికి లైక్ చేస్తామన్నమాట. బాగుంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్వాద్ హోటల్లో. సో డైనింగ్ హాల్ కూడా బాగుంటుంది. సో పిల్లలకి కొంచెం బాగుంటుంది లుక్ వర్షన్ ఆల్సో అనేసి మేము అక్కడే స్టే చేసామన్నమాట. సో అక్కడి నుంచి అయితే కొంచెం అన్నీ కూడా డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. సో మేమైతే మైసూర్లో మళ్ళీ ఇది బృందావన్ గార్డెన్కి వెళ్ళి మేము హోటల్కి రీచ్ అయ్యేటప్పటికి టైం అయితే 11:30 అయింది అలా. సో ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ మైసూర్ ప్యాలెస్ అవి అయితే కవర్ చేయాలని అనుకున్నాం కాబట్టిగా. సో మేమైతే 11:30 వరకు అలా వెళ్ళేసి 12-12:30కి అలా పడుకున్నాము హోటల్లో. సో డిన్నర్ చేసి వెళ్ళామన్నమాట, వెళ్ళేసి పడుకున్నాము. సో ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మైసూర్ మహారాజా ప్యాలెస్ అవన్నీ కూడా మీకు చూపిద్దామని మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మేము చాలా టైమ్స్ చూసాం, బట్ ఈసారి అయితే వీడియో కోసమే వెళ్ళాను గాయస్ అలా. సో అందుకే మేమైతే నెక్స్ట్ డే మైసూర్ ప్యాలెస్ అండ్ చాముండి హిల్స్ ఇవన్నీ కూడా బ్లాగ్స్ వస్తాయి గాయస్. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బ్లాగ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ అయితే నేను ఇది మన బృందావన్ గార్డెన్కి వెళ్ళింది పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను, అది చూడండి. ఇది ఓన్లీ వాటర్ షోనే అప్లోడ్ చేస్తున్నాను.
సో నెక్స్ట్ అయితే పార్ట్ 2 బృందావన్ గార్డెన్ పెడతాను. అండ్ నెక్స్ట్ తర్వాత నుంచి మైసూర్ ప్యాలెస్ అండ్ చాముండి హిల్స్ అన్నీ ఇంకా కొన్ని ప్లేసెస్ చాలానే వెళ్ళాము, అవన్నీ కూడా పెడతాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అయితే. సబ్స్క్రైబ్ చేసేయండి మీరు కంపల్సరీగా, లైక్ షేర్ చేయండి. సో ఇలాంటివి అప్లోడ్ చేయడానికి నాకు కూడా బాగుంటుంది మీరు అలా చేస్తే. సో ఇది చూడండి, మనకైతే వాటర్ షో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మేము చిక్మంగళూరు వెళ్ళాము, అక్కడ స్టే చేసాం, ఆ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. సో నేను అన్నీ మెల్లిమెల్లిగా పోస్ట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే నాకు మెమొరబుల్గా ఉంటుంది, నాకు గుర్తు చేసుకోవడానికి ఫీల్గా ఉంటుందని చెప్పేసి నేను మెల్లిమెల్లిగా పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకున్న వర్క్స్కి నాకు కూడా ఇమీడియట్లీగా పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదు వీడియోస్. సో కొంచెం టైం పడుతుంది అందుకే. సో అందుకే మీరు లైక్ షేర్ చేశారంటే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం పెట్టాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, వాటర్ షో అయితే మనకు రన్నింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. చూడండి అది, మేమైతే అసలు అది వాటర్ షో ఉన్నంతసేపు అసలు అరుస్తూనే ఉన్నాం గైస్, మా పిల్లలు మేము అందరం అరవడమే అనమాట. ఇంత భయంకరంగా అరిచామన్నమాట మార్పులు. ఎందుకంటే ఫన్నీగా ఉంది కదా, ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది అట్లాంటి ప్లేస్లో. చూడండి అసలు రియల్గా చూస్తే మాత్రం ఆసమ్గా ఉంటుంది గైస్, నిజంగా ఆసమ్గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇక్కడ మనకి దుర్గం చెరువులో కంటే కూడా నాకు మైసూర్లోనే నచ్చింది గైస్. సరే దుర్గం చెరువులో కూడా ఇలా ఉంటుంది, బట్ నాకైతే దుర్గం చెరువుకి వెళ్ళాం కదా అంతగా అనిపించలేదు నాకు, పర్లేదు బాగానే ఉంది. దాంతో బెటర్మెంట్ పోలిస్తే ఇది ఇంకా బాగా అనిపించింది నాకైతే. మైసూర్లో ఇది బాగా నచ్చుతుంది. సో అందుకే మీకోసం అని మళ్ళీ కూడా వీడియో కోసం వెళ్ళి చూపించాను అనమాట ఇది. సో ఇక్కడైతే మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం ఉండదు గైస్, అప్పటికి చీకటి అయిపోయింది మొత్తం గార్డెన్ కూడా. సో వాళ్ళు కూడా ఇక కాసేపు అయితే క్లోజ్ చేసేసుకుంటారని, మేమైతే ఇది అయిపోయినాక ఇంకా బయటకు వచ్చి పిల్లలకి కొన్ని టాయ్స్ తీసుకొని మేము లైట్గా స్నాక్స్ తీసేసుకొని తినేసి బయటకైతే వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ అయితే మేము మైసూర్లో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ ఎప్పుడు వెళ్ళినా కవర్ చేస్తాము. ఈసారి కూడా మైసూర్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. లాస్ట్ టైం మేము మహిషాసుర అది విగ్రహం అయితే మేము కవర్ చేసాము గైస్. ఈసారి అసలు కుదరలేదు మీకు చూపిద్దామంటే, ఎందుకంటే సో మేము చిక్మంగళూరు అనుకున్నాము, అటు వెళ్దాము సో అని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. పిల్లలు కూడా కొంచెం సపోర్ట్ చేయలేదన్నమాట. సో అందుకే నేను అవైతే కొన్ని మిస్ అయ్యాను, లేకపోతే అవి కూడా చూపించేవాళ్ళం. మేము లాస్ట్ టైం అయితే అన్నీ కవర్ చేసాము, ఇంకా అప్పుడు మనకు వ్లాగ్ నేను షూట్ చేయలేదు కదా, మేమైతే అన్ని పిక్స్ తీసుకున్నాము, అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఈసారి కూడా అన్నీ చేశాను కానీ బట్ పిల్లల వల్ల అన్నీ కుదరవు కదా, నేను అట్లా మహిషాసుర స్టాచ్యూ అవి అట్లా ఒకటి అట్లా 2 అలా మిస్ అయిపోయాము. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము, బట్ అవి అయితే అలా మిస్ అయిపోయాము. సో చూడండి, ఇక్కడైతే మనకు వాటర్ షో కంటిన్యూ అవుతుంది. మనకైతే ఇది చాలాసేపు అయింది గైస్. సో నేనైతే వీడియో అయితే అయ్యేంతసేపు మీకు చూపిద్దామని మొత్తం కవర్ చేద్దామని కవర్ చేసేసాను. అంత బాగుంది బ్యూటిఫుల్గా వాటర్ షో. సో చూడండి, ఇక్కడ ఒరిజినల్ సాంగ్ పెడితే బాగోదు అని చెప్పేసి ఒరిజినల్ సౌండ్ అనేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో చూడండి, లాస్ట్కి అయితే మనకి జై హో సాంగ్తో అయితే క్లోజ్ అయితే అయిపోయిందనమాట వాటర్ షో. సో క్రౌడ్ కూడా చాలా ఉంది గైస్. మేము అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఇది క్రికెట్ స్టేడియం లాగా అలా కూర్చున్నట్టే కూర్చుంటారు మధ్యలో. మనకు క్రికెట్ స్టేడియంలో ఎలా మధ్యలో క్రికెట్ ప్లే ఆడుతారో అలా వాటర్ షో మధ్యలో అవుతుంటే మనం మొత్తం సరౌండింగ్ చుట్టుపక్కల మొత్తం కూర్చోవాలన్నమాట. సేమ్ స్టేడియం సీట్స్ లాగానే అట్లనే ఉంటుంది గైస్, కాకపోతే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్టేడియంలో స్టెప్స్ మాదిరిగా ఉంటాయి, మనం అందులో కూర్చోవాలన్నమాట. సో క్రౌడ్ అయితే బాగానే వచ్చింది గైస్. దగ్గర మేము వెళ్ళినప్పుడు అయితే 500 అలా వచ్చుంటారు క్రౌడ్, బాగానే వచ్చేది క్రౌడ్. మేము ఎప్పుడు వెళ్ళినా క్రౌడ్ బాగానే ఉంటుంది ఇక్కడ, ఈసారి కూడా బాగానే ఉంది క్రౌడ్. సో చూడండి, 500 మెంబర్స్ అలా అయితే వచ్చారనమాట. సో అదంతా అయిపోయినాక అయితే మేమైతే ఇంకా ఎంజాయ్ చేసేసి ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము గైస్. అసలు మేము స్వాద్ హోటల్, మేమున్న హోటల్కి మేము స్టే చేసే హోటల్కి వెళ్ళేసి డిన్నర్ చేసేసుకొని పడుకున్నాం, అంత టైర్డ్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ మైసూర్ జూకి వెళ్ళేసి అండ్ నెక్స్ట్ ఇది బృందావన్ గార్డెన్కి వెళ్ళేసి ఇవంతా కూడా టైర్డ్ అయిపోయామన్నమాట. అసలు అమ్మో అసలు ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట.
లాస్ట్కి అయితే మేము అన్ని జర్నీ చేసి మేము హైదరాబాద్ వచ్చేసరికి అయితే అసలు అసలు ఘోరమైన టైర్డ్ అయిపోయామన్నమాట మేమందరం కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 10-12 డేస్ అలా వెళ్ళాం కదా. సో అసలు అమ్మో మామూలుగా లేదనమాట టైర్డ్నెస్ అయితే మాకు. సో మేలో వెళ్ళేసి 20 అలా వెళ్ళేసి మేము జూన్లో వచ్చామన్నమాట. సో మాకైతే అమ్మో అస్సలు ఓపిక లేదు గైస్. అసలు చాలా టైర్డ్ అయిపోయాం. అది కూడా పిల్లలతో వెళ్ళడం అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. సో చాలా టైర్డ్ అయిపోతాం మనం. ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి అన్నీ తీసుకొని వాళ్ళకి అన్నీ చేసుకుంటూ మన పనులు మనం చేసుకోవాలంటే కొంచెం రిస్క్. ఇది కూడా మేము చేసామన్నమాట. సో ఇలా ఉంటుంది మరి పిల్లలతో వెళ్తే. మనము వెళ్తే మనకి అన్నీ ఉండవు. పిల్లలతో వెళ్తే డబుల్ త్రిబుల్ ఉంటుంది అన్నమాట వర్క్ ఏదైనా కూడా. సో అలా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా వాటర్ షో అయితేనే ఉందన్నమాట. సో మీకు కంప్లీట్గా క్లియర్ కట్గా చూపిద్దామన్నట్టుగానే నేను మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట సెపరేట్గా ఇది. సో చూసినట్టు ఉంటుంది కదా, సెపరేట్గా అప్లోడ్ చేస్తానని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను ఇది. సో చూడండి వాటర్ అయితే అసలు ఎట్లా అసలు సూపర్గా అంటే సూపర్గా షో చేస్తుంది అనమాట. అసలు మనుషులు కూడా ఇంత బాగా చేయలేరేమో అనిపిస్తుంది, అంత బాగా చేస్తుంది వాటరు. సో చూడండి వాటర్ కమ్ లైట్స్ అసలు సూపర్ కాంబినేషన్ కదా గైస్. సో చూడండి ఇది చూడండి ఇక్కడ మనకి జై హో సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. జై హో అని ఉంటుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు అయితే జై హో అనగానే సెల్యూట్ చేసేస్తున్నారు, అంతగా కనెక్ట్ అయిపోయాం సాంగ్కి. సో అంతే కదా, మనం ఇండియన్స్ కదా, రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో అలా జై హింద్తో మన వాటర్ షో అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఈ సాంగ్ కూడా చాలా బాగా ప్లే చేశారు వాళ్ళు. వాటర్ షో బాగా చూపించారు మనకి. వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్. కంపల్సరీగా వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా సూపర్గా ఉంటుంది అక్కడ. సో నేనైతే వెళ్ళమని చెప్తాను అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు వెళ్తే మీకు కూడా నచ్చచ్చు. సో ఇది ఈ సాంగ్తో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనది లైక్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తా. బాయ్.